రక్తనాళాల్లో కొవ్వుగడ్డలు అడ్డం పడితే గుండెపోటు ప్రమాదం ముంచుకొస్తుంది. ఏకంగా ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. అచ్చంగా ఇలాంటిదే మరొక సమస్య ఉంది. దాని పేరు డీవీటీ. డీప్ వెయిన్ థ్రాంబోసిస్గా పిలిచే ఈ సమస్యలో రక్తనాళాల్లో కొవ్వు గడ్డలకు బదులుగా ప్రాణాధారమైన రక్తమే గడ్డలుగా మారి అడ్డుపడుతూ ఉంటుంది. కాళ్లలోని రక్తనాళాల్లో ఎక్కువగా కనిపించే ఇలాంటి రక్తపు గడ్డలు ఒక్కోసారి ఊపిరితిత్తుల్లో కూడా చేరి ప్రాణాపాయ పరిస్థితుల్ని తెచ్చిపెడుతుంటాయి. ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే డీవీటీ జబ్బు అసలు ఎందుకు వస్తుందో, దీనికి ఎలాంటి చికిత్స అవసరం అవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డీవీటీ అంటే ఏంటి? డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్. డీప్ అంటే లోపలున్న నరాలు, వెయిన్స్ అంటే సిరలు, చెడు రక్తం తీసుకెళ్లే సిరలను వెయిన్స్ అంటాం. థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డగట్టడానికి థ్రాంబోసిస్ అంటాం. గుండె మంచి రక్తాన్ని ధమనుల ద్వారా అంటే ఆర్టరీస్ ద్వారా ఆక్సిజన్, న్యూట్రియంట్స్ మన శరీరం అంతా ప్రవహిస్తుంది అన్నమాట. ఒక్కసారి ఆక్సిజన్ అంతా మన టిష్యూస్ తీసుకున్న తర్వాత అవి కాస్త క్యాపిలరీస్, వెన్యూల్స్లో నుండి చెడు రక్తనాళాలు అంటే సిరల్లో వచ్చేసి సిరల నుండి మళ్ళీ మనకు గుండె వరకు అందుతుంది. ఇలా రక్తము ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు కాళ్ళల్లో ఉన్న సిరలు తీసుకున్నట్టయితే పాదాల నుండి, కాళ్ళ నుండి, తొడల నుండి, భూమి నుండి పైకి అగెయిన్స్ట్ గ్రావిటీ మనకు రక్తం ప్రవహిస్తూ ఉండాలి. ఈ ప్రవహించడానికి ఈ సిరలలో వాల్వ్స్ ఉంటాయి, అంటే కవటాలు ఉంటాయన్నమాట. ఆ కవటాలు ఏం చేస్తాయంటే రక్తాన్ని ఎప్పుడు కాళ్ళ నుండి గుండె వరకు వన్ వే డైరెక్షన్గా రక్తం ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. కొంత పేషెంట్స్లో ఈ రక్త ప్రసరణం అనేది చెడు రక్తనాళాల్లో సిరల్లో ప్రాబ్లం ఉండేసరికి వాటిలో ఉండే రక్తము చిక్కగా అయిపోతే అప్పుడు రక్తం గడ్డగట్టే అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని అంటారు. రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఎందుకు వస్తాయి? ఎప్పుడే కానీ రక్తం గడ్డగట్టకుండా ఉండాలంటే బ్లడ్ అనేది ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండాలి. ఏదో విధంగా మనకు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయిందనుకోండి, ఇప్పుడు ఆపరేషన్ తర్వాత అలాగే మంచం పైన పడుకొని ఉన్నప్పుడు, ఫ్రాక్చర్ అయినప్పుడు, ఒక ప్లాస్టర్లో కాళ్ళను ఇలా పెట్టుకున్నప్పుడు, ఫ్లైట్లో ఈ మధ్య చాలా చూస్తున్నాం, అమెరికా నుండి ఇండియాకి వచ్చేసరికి వాళ్ళకు 16-18 గంటలు ఫ్లైట్లో అలాగే కూర్చొని ఉంటారు. దానికి తోడు డీహైడ్రేషన్ అంటే నీళ్లు తాగలేదనుకోండి, రక్తం కూడా చిక్కబడుతుందన్నమాట. అప్పుడు రక్తం గడ్డగట్టడానికి అన్ని సహకారాలు ఉండేసరికి రక్తం గడ్డగా పడిపోతుంది. ఇవే కాకుండా హార్మోన్ ట్రీట్మెంట్, ఇప్పుడు ఆడవాళ్ళు ఓసిపి అంటే ఇప్పుడు ముట్టు మనకు ఎక్కువ ఏదైనా పండుగ ఉంది అనేసి ఏదో రకంగా హార్మోన్ ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం రావచ్చు. వాళ్లకు రక్తం గడ్డగట్టే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే పోస్ట్ పార్టం అంటే గర్భిణీ స్త్రీలు పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని నెలల పాటు వాళ్లకు హార్మోన్స్ ఎలా ఉంటాయంటే రక్తం గడ్డగట్టే రిస్క్ వాళ్ళకు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కాకుండా హెరిడిటరీ పరంగా కొన్ని ఫ్యాక్టర్స్, ప్రోటీన్ సి డెఫిషియన్సీని, ప్రోటీన్ ఎస్ డెఫిషియన్సీ అని, ఈ డెఫిషియన్సీస్ వల్ల కూడా కొంత పేషెంట్స్కు రక్తం గడ్డగట్టే వంశపారంపరంగా రక్తం గడ్డగట్టే రిస్క్ ఉంటుంది. అలాంటి పేషెంట్స్లో మళ్ళీ రక్తం గడ్డగట్టే రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. డీవీటీ జబ్బు ఎందుకు ప్రమాదకరం? ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది చాలా కామన్ అయిన కండిషన్ యాక్చువల్లీ. అంటే ఒకవేళ ఉన్నా కానీ చాలామందికి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అయినట్టుగా తెలీదు. కొన్నేళ్ల తర్వాత ఏదో స్కాన్ చేయపోయి వాళ్లకు ఈ సమస్యలు ఉన్నాయి, లేకపోతే కాళ్ళ చర్మం నలుపు పడడంతో మనము అప్పుడు గుర్తు ఇస్తూ ఉంటాం. కానీ కొంత పేషెంట్స్కు మాత్రము ఆ రక్తం గడ్డగట్టేది చాలా ప్రమాదకరం అవ్వచ్చు. ఎందుకంటే ఈ రక్తము కాళ్ళ నుండి గుండె వరకు వెళ్ళాలి అంటే అదంతా ఒక పైప్ లైన్ లాగా ఉంటుంది. ఈ రక్తం గడ్డ ఒకవేళ చిట్లి అలాగే ప్రవహించి లంగ్స్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. దీన్ని మనము పల్మనరీ ఎంబోలిజం అంటాం. ఇది చాలా సీరియస్ కండిషన్. ఇది 1% అంటే 100లో ఎవరికో ఒకరికో వస్తుంది. ఇది వచ్చిందంటే ఒక్కొక్కసారి సడన్గా కొలాప్స్ అయిపోతారనమాట. మోర్టాలిటీ అంటే పేషెంట్స్కు చనిపోయే రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పల్మనరీ ఎంబోలిజం ద్వారా. అందుకే
ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ట్రీట్మెంట్ మాత్రము చాలా సీరియస్గా తీసుకోవాలి. సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా మనము లైఫ్ను కాపాడుకోవచ్చు. డీవీటీ జబ్బుని ఎలా నిర్ధారించుకుంటారు? పేషెంట్స్ కామన్గా ఎలా వస్తుంటారు, డాక్టర్ గారు రాత్రిపూట బాగానే పడుకున్నాను, పొద్దున్న లేచేసరికి కాళ్ళ వాపు వచ్చేసింది, నడవటానికి కూడా బాత్రూమ్ కూడా నడవటానికి కూడా నాకు అవ్వట్లేదు అనేసి వస్తారు. కొంత పేషెంట్స్ జస్ట్ వాపుతోనే వచ్చేస్తారు. ఈ పేషెంట్స్కు జాగ్రత్తగా హిస్టరీ తీసుకొని వాళ్ళకి ఎందుకు వచ్చింది, ఏదైనా ఫ్లైట్ ట్రావెల్ ఉండిందా, ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకున్న తర్వాత ఒక డాప్లర్ వీనస్ స్కాన్ అనేసి ఉంటుంది. డాప్లర్ స్కాన్ ద్వారా మనకు ఈ రక్తనాళాల్లో క్లాట్ అనేది మనము నిర్ధారణగా తీసుకోవచ్చు. సింపుల్ టెస్ట్, డాప్లర్ స్కాన్, ఏమి పెయిన్ ఉండదు, చాలా తొందరగా అవుతుంది, 100% యాక్యురసీ కూడా ఉంటుంది దీని ద్వారా. కాళ్లల్లో రక్తపు గడ్డలకు చికిత్స ఎలా ఉంటుంది? రక్తగడ్డలు కాఫ్ మజిల్స్లోనే ఉన్నట్టు అయితే వాళ్లకు రక్తం పల్చబడే ఇంజెక్షన్స్లు కానివ్వండి, ట్యాబ్లెట్స్ కానివ్వండి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్లకు స్టాకింగ్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. నేను మెడికల్ స్టూడెంట్గా ఉండేటప్పుడు వాళ్లకు ఇమ్మొబిలైజేషన్ అంటే మంచం పైనే ఉండాలి, కదలొద్దు అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఇప్పుడు మనం ఈ ట్యాబ్లెట్స్, స్టాకింగ్స్ ద్వారా పేషెంట్స్ యూజువల్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని వాళ్ళకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ గురించి అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఒకవేళ ఈ రక్తపు గడ్డలు తొడలు కానివ్వండి, కడుపులో కానివ్వండి ఉన్నట్టయితే వాళ్లకు ఈ గడ్డలు చిట్లి లంగ్స్కి వెళ్ళే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వీళ్లకు ఒకవేళ పెయిన్ ఎక్కువగా ఉన్నట్టయితే ఆధునిక చికిత్సలు అంటే ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా క్యాథ్ ల్యాబ్లో యాంజియోగ్రామ్ చేసుకుని, వీనోగ్రామ్ అంటాము, ఆ పేషెంట్స్కు ఈ క్లాట్స్ అనేది సక్షన్ ద్వారా ట్రీట్మెంట్ చేసేస్తాం అనమాట. ఈ క్లాట్స్ అన్నీ తీసేస్తాం. అవసరం ఉంటే వాళ్లకు ఐవీసీ ఫిల్టర్ అని ఒక ఫిల్టర్ ప్లేస్ చేస్తాం అనమాట, ఈ రక్తపు గడ్డలు గుండె వరకు, లంగ్స్ వరకు వెళ్లకుండా. సో ఇలాగా మనం ఆధునిక చికిత్సల ద్వారా కూడా ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనే పేషెంట్స్కు మనం ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. డీవీటీ జబ్బును నివారించుకునే అవకాశం ఉందా? ప్రతి ఒక్కరూ గంట, అరగంట కన్నా ఎక్కువసేపు కూర్చోవద్దు ఒకే దగ్గర. పాదాలు ఆడిస్తూ ఉండడము, వాకింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మన చెడు రక్తనాళాల్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతుంది. అలాగే తరచుగా నీళ్లు తీసుకునేటట్టు అయితే ఈ డిహైడ్రేషన్ అనేది మనం నిర్ధారించుకోవచ్చు. కొంత పేషెంట్స్కు మాత్రమే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ అంటే ఆపరేషన్ తర్వాత పేషెంట్స్కు, హెరిడిటరీ వంశపారంపరంగా కొన్ని ఫ్యాక్టర్స్, ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్ అలాంటి డెఫిషియన్సీస్ ఉండే వాళ్లకు, క్యాన్సర్ పేషెంట్స్కు, పోస్ట్ పార్టం అంటే పిల్లలు పుట్టిన తర్వాత పేషెంట్స్కు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్లకు థ్రాంబోప్రొఫైలాక్సిస్ అని ఒక ప్రోటోకాల్ ప్రకారంగా రక్తం పల్చబడేటానికి ఇంజెక్షన్స్ కానివ్వండి, స్టాకింగ్స్ కానివ్వండి ప్రిస్క్రైబ్ చేసి వాళ్లకు డీవీటీని రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. డీవీటీ జబ్బు విషయంలో అప్రమత్తతే మనకు రక్షణ కవచం. కాళ్లలోని రక్తనాళాల్లో రక్తపు గడ్డల ఆనవాళ్లను సకాలంలో గుర్తించి సత్వరమే చికిత్స మొదలుపెడితే డీవీటీ జబ్బు నుంచి సులువుగానే బయటపడొచ్చు.